అందరికీ నమస్తే. అందరికి అమ్మదయ్య. చూడండి, ఈరోజు లక్ష్మి బుడ్డి లక్ష్మిని ఈనింది. చూడండి ఎంత బాగుందో, చక్కగా లక్ష్మి ఎంత ఆనందంగా ఈనిందో చూడండి. ఒక్క మాట కూడా అంది, ఎవరిని ఏమందు. చాలా మంచిది. చూడండి ఏం చేస్తున్నాడు బుడ్డి లక్ష్మి గాడు. బుడ్డి లక్ష్మి ఏం చేస్తుందో, పాలు కూడా బాగిస్తుంది. చూడండి అన్నాడు. ఇదిగోండి ఈ చిన్నది కూడా ఉంది కదా, వీడు మొన్న ఈనాడంట. నేను రాలేదు గోశాల కాడికి, మొన్న ఈనాడంట ఈ చిన్నోడు. వాడమ్మ అది, ఆమె పేరు చెంచులక్ష్మి, వీడి పేరు నందు అని పెడుతున్నాను. చూడండి ఇంకా అది ఈనుతుంది. నెక్స్ట్ అది ఉంది ఏండానికి, కనడానికి. చూడండి బుడ్డి లక్ష్మిని వీనింది. ఎంతో బాగుంది కదా. గోశాలలో ఆనందంగా గంతులేస్తూ ఉంది, చక్కగా గంతులేస్తూ తిరుగుతూ ఉంది. చూడండి ఎంతో బాగుంది కదా. అందరికీ అమ్మదయ్య. మీరు చూడండి నాకడానికి ఎట్ట వస్తున్నాడు. ఇది అమ్మాయే, కానీ అందరిని వీడియో అని పిలుస్తాను నేను. ఇప్పుడు నాకెవరూ లేరు, నాకున్నది ఒక్కటే, నా బిడ్డలందరూ వీళ్ళేను. నేను వీటిని తప్ప ఇంక వీటిని నమ్ముకోలేను. చూడండి ఎట్లా నాకుతుందో, చూడండి అది చూడండి ఎట్లా నాకుతుందో చూడండి. వీటి తప్ప నాకు ఇంకెవరూ లేరు, అన్నిటికీ వీళ్ళే నాకు. వీటితోనే సంతోషపడుతుంటాను, అమ్మవారితోనే సంతోషపడుతుంటాను. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చూడండి ఎట్లా నాకుతూ ఉన్నదో, అస్సలు వదలదండి, ఇవన్నీ వదలవు. చూడండి నేను అలా వెళ్తాను కదా, చూడండి బస్సు కూడా దగ్గరికి వస్తాడు. దా నాన్న బస్వా, దా నాన్న బస్వా, దా నాన్న బస్వా, దా. చూడు ఎంత చక్కగా పిలవంగానే చేస్తాడో. దా, అందరూ అడుగుతున్నారు బస్సుడు ఎట్ట వెళ్ళాడు అని అడుగుతున్నారు. నాన్న చూపించేదా, నిన్ను చూపించేదా? మరి చూడు, మరి బస్సుడు ఎట్ట వెళ్ళాడు అని అడుగుతున్నారు అందరూ. మా బంగారు తండ్రి, శివరూపం, శివుడు. చూడండి ఇదిగోండి గౌరీతో చక్కగా ఉంటుంది. చూడండి గౌరీ కూడా ఏమందు, కొంచెం పొగరా చెంచులక్ష్మికి ఒక్కటే, ఇంకా అన్నీ బాగుంటాయి నాతో. అది కూడా బిడ్డని కన్నది కాబట్టి రానివ్వదు, కొంచెం పెద్దదైపోతే ఇంక రానిస్తుంది మనల్ని. పాలిచ్చి ఇది గౌరీ, ఇది కూడా నాకుతూ ఉంటుంది మనిషిని. చూడండి ఇంకేముంది, తర్వాత రాదమ్మ వీనేస్తే ఇంకన్నీ బాగుంటాయి. సరేనండి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి మంగళ గౌరీ. ఇవి ఇంకేమి ఇష్టమో నేనంటే పరిగిస్తూ వస్తుంది. సరే అండి. అందరికీ అమ్మదయ్య, అమ్మ కృపా కటాక్షములు, ఈ సకల గోమాతల కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలి మీకు.